మరి ప్రాబ్లం జరిగినప్పుడు పోలీసులు ఉండాలి. ఏమవుతున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? 4 లారీలు 5 లారీలు బ్రిడ్జి మీద వస్తే అవుతాయా? 20 టన్నుల కెపాసిటీ ఉంది, 50 టన్నులు వేసుకొస్తాడు లారీ. వచ్చే లారీలు కొత్త వంతెన మీదకి రాకూడదు. వచ్చిందనుకో అదే స్థితి పడుతుంది పెద్ద లారీలు కాడ. 1920లో కట్టారండి ఇది బ్రిడ్జి అండి, అది చెబుతారు. 106 సంవత్సరాలు అంట. నడుతాకన్నా ఉండేది వరకు, ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి కనీసం నడుతాకన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు అసలు. మెయిన్ ఒక్కరు కూడా అట్లా రోడ్డు నుంచి పడిపోయిన కాడి వంతరి పడిపోయిన కాడి నుంచి బస్సులు సరిగ్గా ఆపడం కూడా ఆపుతలేదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఒక మనిషి ఆపినట్టు చేయొచ్చు, ఆపలా. లారీ వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు మామూలు ఇబ్బంది కావట్లే. రోడ్ వేసిందేమో చిన్న రోడ్డు, లారీ టన్నేజ్ ఎక్కువ వస్తుంది. లారీ వల్ల వెహికల్స్, చిన్న వెహికల్స్ కానీ కష్టం అవుతున్నాయి బాగా. ధర్మలూరికి రుణపాడి ఉంది, ఆ వంతిన రుణపాడి ఉండమంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు. అది కనుక ప్రయాణం చేసేటప్పుడు కనుక పడితే ప్రాణ నష్టం చాలా జరిగింది. అది మరి వాళ్ళు ఎప్పటికప్పుడు అదే చేస్తూ ఉన్నారు. కానీ కొత్తది ఇసుక లారీలు పెద్ద పెద్ద లారీలు రాకుండా చూస్తే కొంచెం బాగుండేది, లేదంటే కొత్త వంతులు కట్టుకోవాల్సి వస్తుంది. కొత్త వంతులు కట్టాలి, ఇబ్బందులు పడుతున్నాం, చాలా బస్సు నడవట్లేదు. మేము డ్యూటీకి వెళ్ళేవాళ్ళం రోజు ఉప్పులూరు వంతెన వల్ల. మరి ఉప్పులూరు నుంచి ఈడుగోలు రోడ్డుకి నడిచెళ్ళి ఎక్కుతున్నాము. మనం పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు గ్రామంలో పాత వంతెన దగ్గర ఉన్నామండి. పెనమలూరు సెంటర్ కి కొద్ది దూరంలో వంతెన ఉంటుంది. అయితే పాత వంతెన 1932లో నిర్మించడం జరిగింది. బహదూర్ మునుస్వామి గారి ఆధ్వర్యంలో ఆ టైంలో, ఆ హయాంలో నిర్మించారంటే ఆల్మోస్ట్ 96 ఇయర్స్ అవుతుంది. ఇది ఈ రోజు కుప్పకూలిపోయింది, సగానికి విరిగిపోవడం జరిగింది వంతెన. అయితే తర్వాత ఈ కొంతకాలం క్రితం కొత్త వంతెన కూడా నిర్మించడం జరిగింది. ఈ పాత వంతెన ఏదైతే శిథిలావస్థకు చేరిందో, సో దానిని వాడకాన్ని తగ్గించమని తెలుపుతూ కొత్త వంతెన కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే పాత వంతెన కాలినడకకి, ఎందుకంటే కొత్త వంతెన మీద హెవీ వెహికల్స్, ఇసుక లారీలు రిపీట్ నాన్ స్టాప్ గా తిరగడం, నిజంగా చిన్నపిల్లల్ని ఎక్కించుకుని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, కాలినడకని వెళ్లే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవడంతో చిన్న వంతెనని కాలినడకకి ప్రజలు, ఇక్కడ గ్రామస్తులు ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా ఈ వంతెన దగ్గర, ఈ వంతెనకి ఎండింగ్ లో చేపలు అమ్ముకునేవారు కానివ్వండి, కూరగాయలు అమ్ముకునేవారు కానివ్వండి, 50 సంవత్సరాల నుంచి కూడా ఈ పాత వంతెనను నమ్ముకుని, ఈ పాత వంతెన చివర వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే కాలినడకకు మాత్రం ఇదే యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పెనమలూరు గ్రామస్తులకి. ఎందుకంటే నాన్ స్టాప్ గా కొత్త వంతెన మీద లారీలు తిరగడం, లారీలే నాన్ స్టాప్ గా తిరగడం, బస్సులు కానివ్వండి. ఈ నేపథ్యంలో కాలినడక వారు పాత వంతెనను వాడడం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో పాత వంతెన మధ్యలో కుప్ప కూలిపోయి విరిగిపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఒక మనిషి దాని నుంచి నడిచే ప్రయత్నం చేయగా ముందుగానే గమనించి అతను వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ప్రాణాపాయం ఏమీ జరగలేదు అదృష్టవశాత్తు. అయితే ఇదే గనక డే టైంలో అయితే ఖచ్చితంగా ప్రాణాపాయం జరిగిన పరిస్థితులు మనకి కనిపించేవి. నిజంగా ప్రాణాపాయం తప్పింది అదృష్టవశాత్తు. అసలు ఇంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రాణాపాయం జరిగే అంచుల వరకు ఎందుకు వచ్చింది అంటే, కొత్త వంతెన మీద నాన్ స్టాప్ గా లారీలు నడవడం అనేది, నిమిషానికి చూసుకుంటే నాన్ స్టాప్ గా లారీలు, ఇసుక లారీలు హెవీ లోడ్ తో, పైన ఏ కప్పు లేకుండా పైనుంచి ఇసుక రాలి కింద పడుతుంటే ఆ సైడ్స్, కొత్త వంతెన అటు సైడ్ ఇటు సైడ్ ఇసుక పడడంతో 2 వీలర్స్ జారి పడిపోతాయేమో అనేంత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో చిన్న 2 వీలర్స్ కానివ్వండి, సైకిల్స్ వారు కానివ్వండి, కాలినడకను వెళ్లేవారు కానివ్వండి, చిన్న వంతెనను వాడుతున్నారు, అంటే పాత వంతెనను వాడుతున్నారు. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? వద్దు అనుకున్న వంతెన, పాతది అనుకున్న వంతెనని ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నాన్ స్టాప్ లారీలు. ఇదే నేపథ్యంలో ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం నిజంగా వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు ప్రాణాపాయం ఏం జరగలేదని. అయితే ఈ వాళ్ళ భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. కొత్త వంతెన మీద కొంచెం లారీలో ఎద్దడి తగ్గితే
ఎవరి వ్యాపారాన్ని వారు తప్పుపట్టట్లేదు, ఎవరి వ్యాపారాన్ని అపోజ్ చేయట్లేదు, ఇక్కడ కించపరచట్లేదు. కానీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు తిరిగే అంటే పెనంలూరు ఊళ్ళోకి వెళ్ళడానికి బందర్ రోడ్ నుంచి ఉన్న ఒక మెయిన్ పాత్ ఇది. దీని నుంచి వెళ్ళడానికి, రావడానికి, రాకపోకలు జరపడానికి లారీలు అంతరాయం కలిగిస్తున్నాయి. నిర్విరామంగా అవి తిరుగుతూ ఉండడంతో అంతరాయం కలిగిస్తున్నాయి ప్రయాణాలకి. పిల్లల్ని స్కూల్స్ కి తీసుకెళ్ళడం కానీ, తీసుకురావడం కానీ అసలు చాలా ప్రమాదాలు, రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతున్న విధానం కూడా మనం చూస్తున్నాం. అయితే పాత వంతెనను అందుకు వాడాము, కానీ ఇప్పుడు కనీసం ఈ కొత్త వంతెనైనా కాపాడుకోవాలంటే టన్నుల కొద్దీ లోడ్తో వెళ్తున్న లారీల సంఖ్యను తగ్గించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. నిజంగా భయపడుతూ వేడుకుంటున్నాయి. ఇంకా కొత్త వంతెన కూడా ఈ దుస్థితి ఏర్పడుతుందేమో. ఇప్పుడైతే అదృష్టవశాత్తు ప్రాణాపాయం ఏం జరగలేదు. కొత్త వంతెన విషయంలో అలా జరుగుతుందేమో. అసలు నాన్ స్టాప్ లారీల వల్ల అసలు నడుస్తున్నప్పుడే మీదకి వచ్చేస్తున్నట్టు లారీలు ఉన్నాయి. అంతంత లోడ్ లారీలు నాన్ స్టాప్ గాని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గుర్తించి కొంచెం మరి లారీల దారి మరలించడమా, లేదంటే సంఖ్య తగ్గించడమా, ఏదైనా సరే ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పోరాడుతుంది ఈ ప్రభుత్వం. అందరం చూస్తూనే ఉన్నాం. మరి చూద్దాం దీనికి సొల్యూషన్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది. మా స్కూల్ డ్రెస్ ఉందమ్మా, స్కూల్ తీశారు కదా, డ్రెస్సులు కొడతాకి పొద్దున్నే వస్తున్నా వర్క్ కోసం. 4:30కు బాగానే ఉంది. పావుదొక్కు 5ంటికి అలా ఏమైందంటే టీ దాకా వస్తుంటే వద్దుని పడిపోయింది. అప్పుడు ఇక్కడ ఏమైంది, 4-5 ఇసుక లారీలు వస్తున్నాయి, ఇటు నుంచి ఖాళీ లారీ వస్తుంది. అది ఎంత కెపాసిటీ, దానికి మించిన కెపాసిటీ, మనిషికి మించి ఇసుకేసుకుని వస్తారు రోడ్డు మీద. 4 లారీలు 5 లారీలు బ్రిడ్జి మీద ఎత్తే అవుతాయా? జరుగుతాయి. అయ్యేమో మామూలు లోడ్లు కాదు. దాని కెపాసిటీ ఎంత, అంత అన్ని కొడతామ్మా. కెపాసిటీ పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, అదుపులో పెట్టాలి. దాని కెపాసిటీ ఉంది, 20 టన్నుల కెపాసిటీ ఉంది. 50 టన్నులు వేసుకొస్తాను లారీ. 4 లారీ బ్రిడ్జి మీద పెడితే ఏమవుతుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది, స్కిడ్ అయిపోతున్నాయి. అప్పుడు లారీలు వస్తున్నాయి, ఇసుకి నీళ్ళమ్మడి పడిపోయి ఇసుక రోడ్డు అంతా బ్లాక్ అవుతుంది, బళ్ళు వెళ్తున్నాయి, స్లిప్ అయిపోతుంది, పడిపోతున్నాం. స్కూల్ టైంలు లేవు, వాటి టైం లేవు. పిల్లలు స్కూల్ వదిలే టైంలో కూడా ఈ లారీలు అడిష్టం అయ్యాడే. మనల్ని పట్టించుకోవట్లే వాళ్ళు. ఎట్లా ఉంటుంది లారీ ఒకటా, 70 టన్నులు 50 టన్నులు వేసుకొస్తున్నారు లారీలు. మొత్తం అయిపోయింది. మేము వెళ్ళటా కూడా గోతుల్లో అందులో నైట్ టైం LED లైట్లు వేసుకొస్తున్నారు. అసలు మా కళ్ళు కనిపిస్తలే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అట్టాగే ఉంది మరి పరిస్థితి. నైట్ టైం వెళ్ళాము నాన్న, LED లైట్లు మొఖాన్ని కొడితే మా సైడ్ మార్జిన్ కూడా మనకు తెలియట్లా. గోతులు, ఆ గోతుల్లో ఇటు వెళ్తాం, మరి చేలు పొలాల్లో బోధకాల్లోకి వెళ్ళిపోతే తెలియదు. అది పిల్లలు ఉంటాం, ఫ్యామిలీ ఉంటాము, అవుతూ ఉంటుంది గోతులు. మరి ఏం చేస్తాం మనం? ప్రజలు తిరిగిపోయేది లేదు ఇక్కడ. మనకెందుకులే, జరిగిపోతుంది. వాళ్ళు వేసుకెళ్తున్నారు, ఎవరి కాళ్ళు వదిలేసేస్తున్నారు. ప్రాణాపాయం ఎవరు చస్తే ఆడికి పోయింది, ఆ లారీ ఆడికి వెళ్తుంది. అసలు లోడ్ ఎంత ఉంది అసలు లారీ చూసారు మీరు? లారీ అది బాడీ మీద ట్రక్ ఇసుక వేస్తున్నారు. ఏది క్యాబిన్ కాకుండా బాడీ మీద డ్రైవర్ ఉన్న సీట్ పైన ట్రక్ ఇసుక వేసి వెళ్తున్నారు. వేసుకెళ్ళేది మనకేమో వచ్చేది లేదు, పోయేది లేదు. చేసుకోవద్దు. దాంట్లో ఓ టైం అనేది ఉండాలి కమ్మా, ఓ టైం అనేది ఉండాలి. అసలు పిల్లలు స్కూల్ వెళ్ళే టైంలో లారీలు, సాయంత్రం పూట బిజీ వర్క్ ఫుల్ టైము, స్కూల్ వదిలే టైము బాగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు బిజీ చాలా చూస్తున్నారు. మరి పట్టించుకునే ఎవరు లేరు. నాదు మన దాకా వాళ్ళ దాకా వెళ్తుందా మనం చెప్పేది? వాళ్ళు పెద్ద మంది చేసుకొని ఇటువంటి కంట్రోల్ చేయాలి. ప్రజలకి సాయం చేసేవాళ్ళు కంట్రోల్ చేయాలి. మరి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇసుక లారీలు కాదు, పిల్లలు నడవటానికి స్కూల్ టైంలో కూడా బస్సులు ఎక్కడికే ట్రాఫిక్ ఎక్కువ వస్తాయి. నిదానంగా దొబ్బేది డబ్బు లేదు, ఇస్తాడు ఆయన, వచ్చే మనిషే. నిదానంగా అన్ని ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అది ఇస్తానికి ఆయన రూపాయి కావాలి, ఇస్తాడు కొద్ది టైం పడుతుంది. బాగుంది. రైతులు మొన్న కండిషన్ డబ్బులు అన్ని తీసుకున్నారు. రైతులకు బాగానే ఉందండి. వాళ్ళ పొలాలు అమ్మితే కోట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఎందుకు
లేని వాళ్ళకి వేయాలి కానీ లేని వాళ్ళకి రావట్లేదు. రావట్లేదు. ఏమొస్తున్నాయి ఇప్పుడు మిషన్ కొట్టుకుంటున్నాను, నాకు ఏమొస్తున్నాయి? వచ్చేవాళ్ళు లేవు, మరి మీకు కూడా రుణ సౌకర్యాలు ఏమి లేదు. నా పైసా రాదు, పని అయితే రూపాయి కడుతుంది. నాకు ఏది వస్తుంది? రైతులకి ఇస్తారంటే రైతులు పొలం అమ్మితే కోట్లు వస్తున్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళకి ఏం చేయట్లేదు. ఏమి ఇస్తున్నారు? ఇస్తున్నారు మొన్న ఇప్పుడు పిల్లలకి వదిలే అనుకుంటా, ఒక ఎడతా 15 ఏళ్ళు పిల్లలకి వదిలేడు అంతమంది పిల్లలకి ఇస్తున్నాడుగా. వచ్చే లారీలు కొత్త వంతెన మీదకి రాకూడదు. వచ్చిందనుకో అదే స్థితి పడుతుంది పెద్ద లారీల కాడ. దయచేసి ఈ లారీలు మాత్రం ఈ కొత్త వంతెన మీదకి రానికుండా చెయ్యాలి. ఉదయం పూట కూలింది. 4 గంటలకు కూలిందంట. తెల్లారి గట్ట 4 గంటలకి కూలిపోయింది. మనుషులు మాత్రం ఒక అతను పక్కకి వెళ్ళి పడటంలోనే వెనక్కి వెళ్ళిపోయాడంట. కాలినడక అంతా అటు వెళ్ళేవాళ్ళు. వాహనాలు మాత్రం ఈ కొత్త వంతెన మీద కూడా వెళ్తా ఉండేవి, లారీలు కానీ ఏమన్నా కానీ. అవును, ఖాళీ వాళ్ళకి అటు వెళ్ళేవి. దాని గురించి ఇప్పుడు లారీలు, ఇసుక లారీలు మాత్రం ఇటు రాకుండా చెయ్యాలి. అది దీనికి కూడా అదే గతి పడుతుంది. అది మరి అంత లారీలు ఎక్కువ వెళ్తాయి, ఇసుక లారీలు. అది పగలు రాత్రి తిరుగుతూనే ఉన్నాయి లారీలు. అది అది పని చేయాలి అంటే లారీలు అది అరిచిపోర కట్టాలి. అది లారీలు రాకుండా చెయ్యాలి. చాలా కష్టంగా ఉంది, వద్దు పడిపోయిందంటే. ఇది కూడా భయపడుతున్నారు జనాలు వెళ్ళాలంటే. అది అదండి. ఇలాగే ఉప్పులూరు వంతెన కూడా అలాగే ఉందన్నారు కదా. ఉందండి. ఏంటి బ్రిటిష్ కాలం నాటి కట్టినవన్నీ ఏంటి ఈ దుస్థితికి చేరడానికి కారణం ఏంటి? 1920లో కట్టారండి ఇది బ్రిడ్జి. ఓకే అండి, అది చెబుతున్నారు. 106 సంవత్సరాలు అంట. 106 సంవత్సరాల వయసున్న బ్రిడ్జ్ వంతెన అది. అవునండి. అది 106 ఉంది. ఇది కనీసం 16 కూడా ఉండేలా లేదు కదా. అవునవును, అవునండి. మరేంటి లారీలు ఎద్దరు తగ్గించాలనుకుంటున్నాను. అదే అర్థం కావట్లేదు, ఎవరంతా భయపడుతున్నారు అంతా. ఏముందిలేండి, ఈ స్టెప్పర్లు బాగా తిరుగుతున్నాయి, తగ్గించాలి. రోడ్డు రాత్రు ఆ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి వాటి వల్ల. దాని గురించి మన పల్లూరు మనమే బాగు చేయించుకోవాలి కదా. కొంచెంలో తప్పింది, అక్కడ జనాలు ఎవరన్నా ఉంటే ఏమయ్యేది? ఎవరన్నా వెళ్తే ప్రమాదమే కదా. అది చాలా ప్రమాదం అండి ఎదురెత్తుగా అట్లా. అది మేము బాధపడుతున్నాం అండి. మాకు అది కావాలా, పెనమలూరుని బాగా చేయించాలని మేము తగ్గాలండి. లారీలు బాగా తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద లారీలు రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నాయి చాలా వరకు. లారీల వల్ల అండి, ఎక్కువ లోడ్ వెళ్ళటం వల్ల. అందు గురించి ఇది ఎక్కువ ఇది అవుతుంది. నడుతాకన్నా ఉండేది వరకు, ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి ఇది కనీసం నడుతాకన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు అసలు. మెయిన్ అది నువ్వు చెప్పిన తగ్గితే గానీ అదే అప్పుడు లోడ్ తగ్గితే ఏంటిది అనేది. అది అది ఇప్పుడు మరి ఇదే కాలినడకన పగలు నడిస్తే చాలా పగలైతే చాలా ఇదయ్యేది. నైట్ టైం కాబట్టి కొంచెం సేవ్ అయింది. అది మేఘన చెప్పు. ఇప్పుడు అమ్ముకుంటే ఇక్కడ అమ్ముకుంటాం కూడా చేసుకుంటానికి మాకు యాతన అయిపోతుంది. వచ్చే వాళ్ళు కూడా రావట్ల. ఆ రోడ్డు పైన అమ్ముకుంటున్నాం, మాకు డాడ కూడా చూపియాలని మాకు చేసుకుంటానికైనా అమ్ముకుంటాకైనా. ఒక్కరు కూడా రావట్ల. ఆ రోడ్డు చూసి పడిపోయిన కాడి, వంతరి పడిపోయిన కాడి నుంచి. అదండి మాకు జరిగింది. ఎంతమంది వచ్చేవారు? మాము చాలా మంది అమ్ముతాం. మా కుటుంబం 40 కుటుంబం అండి. మా 40 కుటుంబంలో అమ్ముకుంటా పోతాం. ఇక్కడే బతుకుతాం మేము 7 గంటలు. వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళండి. మా కాడ ఇక్కడే బ్యారీ. ఇప్పుడు నుంచి కాదు, 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళమే. ఈ వంతుల మీద అమ్ముకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ఆ వంతులు పడిపోయింది. ఇప్పుడు ఆ వంతుల మీద పడిపోతే అప్పుడు ఆ వంతుల మీద మమ్మల్ని రానిట్లా. అవునండి, మాకు చూపించుకోవాలి. చూపిస్తే కట్టెత్తారన్నారు. మాకు కట్టి ఇట్లా మాకు ఇంకా మగ నడుస్తాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆ పోలీసులు కూడా మన ఫోన్ ఇట్లా అట్టు వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడ అమ్ముకుంటే ఒక్కరు కూడా రావట్లా. ఇప్పుడు అక్కడ చేపలు చేస్తే ఏమంటారని భయం పడుతుంది. కూలి పోతుందమ్మా అని అట్ట ఎలవాకని నీళ్ళు అన్ని చెబుతున్నారు. అది జరిగింది మాకు. చేసినా ఎక్కడ వస్తుందమ్మా? చేసినా ఎక్కడ వస్తుంది చెప్పు? చేసాము 2-3 సార్లు. ఏం మరి కారణం ఏంటంటే ఇస్తాం అని అంటున్నారు. ఫోన్లో చెబుతున్నారు. అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు అట్లా చెబుతారు, ఫోన్లో చూపిస్తారు. అంతే అమ్మక్క మాటలే.
అది ఇది అని అంటున్నారు. ఏంటి బాగుంది, ఎవరు బాగుంది. లేదండి, మేము ఎంప్లాయీ. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు పిల్లలు. మీకు ఎంప్లాయ్మెంట్ అవర్స్ బాగున్నాయా? పని లెక్కలు అవన్నీ బాగున్నాయా? అంతా బాగా మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూటమిలో? బోల్డ్ చేయాలండి. కూటమి ప్రభుత్వంలో ఏం చేయాలంటే వ్యవస్థలను కొంచెం భ్రష్టు పట్టించకుండా కొంచెం వాళ్ళ మీద దృష్టి సారించేటట్టు చేస్తే బాగుంటుంది. ప్రైవేటీకరణ చేయొద్దు. ప్రైవేటీకరణ ఎక్కువ చేయట్లేదు కదా. చేస్తున్నారు, జరుగుతున్నాయి కొన్ని లూప్ హోల్స్ అన్నిటిని కూడా ప్రజలు ప్రశ్నించే విధంగానే ఉండాలి. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్స్ డ్రైవర్స్ కానీ ఏదైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ ఇలాంటి బోల్డ్ అన్నిటి మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. బస్సులు సరిగ్గా ఆపడం కూడా ఆపుతలేదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఒక మనిషి ఆపి చేయొచ్చు ఆపట్లా. ఫ్రీ బస్ వల్లే జరుగుతుంది. పెట్టక ముందు బాగానే ఉంది, ఎక్కడ చేయొచ్చు అక్కడ ఆపేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆపుతుల్లా. లారీ వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు మామూలు ఇబ్బంది కావట్లే. రోడ్ వేసిందేమో చిన్న రోడ్డు, లారీ టన్నేజ్ ఎక్కువ వస్తుంది. లారీ వల్ల వెహికల్స్ చిన్న వెహికల్స్ కానీ కష్టం అవుతున్నాయి బాగా. లారీలో అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం. ఏ టైంకైనా సరే లారీలో అయితే గోతులు బాగా పడిపోతున్నాయి. ఇసుకంతా రాలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రాబ్లం ఉంది లారీలతో, ఇసుక లారీలతో చాలా బాగుంది. వేసిన రోడ్లు అయితే వెంటనే కూలిపోయినాయండి. వేసిన 6 months అయింది, వేసిన మొత్తం కూలిపోయినాయి, గోతులు పడ్డాయి. ప్రభుత్వం అయితే పర్లేదు, బాగానే ఉందండి. ప్రభుత్వం గురించి కాదు, మనకు వచ్చిన సమస్య ప్రభుత్వం గురించి కాదు. ఈ లారీలు ఈ సంవత్సరం ఎక్కువైపోయినాయి బాగా. ఓవర్లోడ్లు, వాళ్ళ ఇష్టానుసారంగా ఎమ్మటంటే బోల్డ్ రావడం, దానివల్ల ఇదిగో ఇలా జరిగిపోయింది. ప్రాణ నష్టం మాత్రం ఏం జరగలేదు. అదృష్టంతో పెనమలూరుకి రుణపడి ఇంకొంది. ఆ వంతిన రుణపడి ఉండమంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే మనం సొసైటీలో బతుకుతున్నామా లేదా అడవుల్లో పోతున్నామా తెలియట్లేదు. పొద్దున్నే లేచిన కానీ సాయంత్రం వరకు ఒకటే దుమ్ము, అసలు బళ్ళు కూడా తోలలేకపోతున్నాం. ఆ దుమ్ము నియంత్రణ చేసేవాళ్ళు అసలు లేరు ఇప్పుడు. అసలు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు అసలు. అప్పుడు రోడ్డు మీదకి రావాలని భయం, దుమ్ము. మరి ఆరోగ్యాలు ఏమంత బాగుంటాయి చెప్పండి. పులూరు వంతున అక్కడ వరకు మనం ఇంతటికి వెళ్ళలేదండి. పెనమలూరు అది పర్వాలేదు, మొత్తం పాడైపోయి అంతా ఇసుకేనండి. ఆ గాలి వస్తే కనుక బాగా దుమ్ము వచ్చేస్తుంది. ఎండ వస్తేనేమో దుమ్ము, వాన వస్తే బురద, గుంటలు. మరి ఆ దుమ్ము అనేది మనుషులకి ఇది అవ్వకుండా చూసుకుంటే సరి బాగానే ఉండదు. దీన్ని కట్టడం చాలా సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల పైన ఉండొచ్చు. ఉప్పులూరు వంతెన ఇది పడిపోవటానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఏం చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు పైన మరమ్మతులు చేసి ఆపుతున్నారు. కానీ అది కనుక ప్రయాణం చేసేటప్పుడు కనుక పడితే ప్రాణ నష్టం చాలా జరిగిద్ది. అది మరి వాళ్ళు ఎప్పటికప్పుడు అదే చేస్తూ ఉన్నారు. కానీ కొత్తది మరమ్మతులు కాకుండా కొత్త వంతెన అయితేనే చాలా బెటర్. అది ఇట్టా పడిపోవటం, ప్రాణాలు పోవటం చాలా చూస్తున్నాం మనం. ఇది మరి వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని చిన్న చిన్న పనులు చేసి అట్లా ఆపుతున్నారు. అది ఏ టైంలో కూలిపోద్దో తెలియదు. కొత్త వంతెన అయితే వేయటం చాలా మంచిది. లారీలు వెళ్తుంటే వంతెన షవరింగ్ వచ్చినట్టుగా వైబ్రేట్ అవుతుంది. వెళ్తాం కూడా 60 టన్నులు 70 టన్నులు బళ్ళు, పెద్ద పెద్ద లోడ్లు వెళ్తున్నాయి దాని మీద. గన్నవరం నుంచి ఇటు మెయిన్ రూట్. ఇది గన్నవరం నుంచి డైరెక్ట్ ఇటు విజయవాడ, ఇటు ఇసుక లారీలు కూడా, బుస్క లారీలు బాగా వెళ్తాయి. ఇటు లోడ్లు బాగా వెళ్తాయి. ఇటు నుంచి రబ్బీస్ లారీలు కానీ లోడ్లు బాగా వెళ్తాయి. ఇటు హైవే కొత్తదైతే చాలా మంచిది. ఈ వంతెన ఎప్పుడో కట్టిన 100 సంవత్సరాలు అవుతుంది. అదే ఉప్పులూరు వంతెన ఇది కట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు చూసినా కానీ మరమ్మతులే చేస్తున్నారు. ఆ ఇసుక లారీలు, పెద్ద పెద్ద లారీలు రాకుండా చూస్తే కొంచెం బాగుండేది. లేదంటే కొత్త వంతెన కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఏటైనా ఉండిద్ది, ఏటైనా కూలిపోద్ది అనేది తెలియదు. మొన్న గటర్లు ఎన్ని వేసారు కానీ మళ్ళీ లారీ వాళ్ళు వచ్చి గుద్దేశారు గటర్లని. గటర్ లేకపోవడం వల్ల పెద్ద పెద్ద ఇసుక లారీలు 70-80 టన్నుల లారీలు వచ్చేసి ఒకేసారి బ్రేక్ పెడితే మొత్తం వంతులు మొత్తం కదిలిపోద్ది. ఆ టైంలో ఏదైనా బండి వచ్చినా, ఏదైనా బస్సు వచ్చినా, ఆటోలు వచ్చినా ఇంకా దాని మీద పడిందంటే ఇంకా చాలా ఇబ్బంది. కంకిపాడికి వెళ్ళాలంటే మెయిన్ ఇదే, లేదంటే విజయవాడలో నుంచి రావాలి.
కట్టాలి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా. కొత్త వంతెన కట్టాలి. ఇబ్బందులు పడుతున్నాం, చాలా బస్సు నడవట్లేదు. మొన్న కూడా 15 రోజులు ఆపేశారు. అంతంత లోడ్లు తిరిగేటప్పుడు పిల్లలు వెళ్ళడానికి, చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము డ్యూటీకి వెళ్ళేవాళ్ళం రోజు ఉప్పులూరు వంతెన వల్ల. మరి ఉప్పులూరు నుంచి పునః ఈడుగోలు రోడ్డుకి నడిచెళ్ళి ఎక్కుతున్నాము. చాలా ఇబ్బంది పడ్డాం మొన్న 10 రోజులు. ఇప్పుడు కొత్త వంతెన మరి కొత్త వంతెన కట్టాలని మాకు ఉంది. అది ఎప్పటికప్పుడు మరమ్మతులే చేస్తున్నారు కానీ కొత్తది కట్టట్లేదు. వాళ్ళు పెరంబలూరు వంతెన పడిపోయింది కదా, అలా అంటే టైంకి ఎవరు లేరు దాని మీద. ఇదైతే తిరిగేది కదా. చెప్పండి దాని గురించి. చెప్పండి మరి, మేము కష్టపడుకుని తెల్లాలి ఇటే కదా, మాకు వేరే దారి లేదు కదా. కదండి. మరి చూసుకుని మీరు చేయండి. మరి మరమ్మతులు అంటే పద్దాకి రిపేర్ వస్తానే ఉంటుంది, అది ఇబ్బంది. ఆగవు, వెళ్తానే ఉంటాయి. మరి చూసుకుని చేయండి మేడం, మేము కష్టపడుకుని బతకాలి కదా. అది మంచిదని అనిపిస్తుంది. టైం పడితే మరి మేము రిస్క్ పడతాం కదా, మరి ఏంటని అది చేయడం అంతే. డ్యూటీయే కాదు, హెల్త్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, వయసు పెద్దవాళ్ళు, ఎవరిదైనా ప్రాణమే కదా. ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతుంది, ఎందుకని పట్టించుకుంటలేదు? మరమ్మతులు చేస్తున్నారు కదా, చేస్తున్నారు, అప్పుడే అయిపోతున్నాయి, సరిగ్గా చేయట్లేదుగా. పెద్ద పెద్ద లోడ్లు వస్తున్నారు, 2 రోజులు పోలీసులు ఉంటున్నారు, తర్వాత ఏమైపోతున్నారు? ఉండాలి కదా. మరి ప్రాబ్లం జరిగినప్పుడు పోలీసులు ఉండాలి. ఏమవుతున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసులదే కదా డ్యూటీ. అదే వాళ్ళు కాపలా కొన్నాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉండలేరు కదా. వాళ్ళు ఉండాలి, తప్పదు. వంతుని సార్ లేనప్పుడు ఉండాలి. జీతాలు తీసుకుంటలేదా? ఉండాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇదే నా సమాధానం. మనం ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలోని ఉప్పులూరు గ్రామం, ఉప్పులూరు వంతెన దగ్గర ఉన్నాము. అయితే ఈ ఉప్పులూరు వంతెన గన్నవరం నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి, ప్రతి వాహనానికి కూడా ఇది కంకిపాడు వెళ్ళడానికి డైరెక్ట్ గా కనెక్టివిటీ, లేదంటే కనుక విజయవాడ నుంచి రావాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి వంతెన ఇక్కడ ఉప్పులూరు వంతెన. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించారంటారు. అయితే మొన్న ఈ మధ్య వరకు ఇది ఏదైనా భారీ వాహనం వస్తే వైబ్రేట్ అయిపోయి ఊగి కదులుతున్న నేపథ్యంలో ఆపేశారు. లారీలు, భారీ వాహనాలు కానీ, 2 వీలర్స్ కానీ అసలు వాహనాలను ఆపేసి నడిచే వారికి మాత్రమే అలౌ చేశారు కొన్ని రోజులు. అయితే ఎప్పుడు ఇది ప్రాబ్లం వచ్చినా, లేదా వర్షపు నీరు ఆగిపోయినా, లేదంటే ఇలా వైబ్రేట్ అవుతుంది, లేదంటే ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు కేవలం రిపేర్ మాత్రమే చేసి ఆపేస్తున్నారు. అది ఎంతకాలం పనిచేయదు, మళ్ళీ ఒక 2-3 నెలలకు మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. అంటే రిపేర్ల వరకే ఈ ఉప్పులూరు వంతెన అనేది పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే రిపేర్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్. కొత్త వంతెన ఎప్పుడు, ఇది బ్రిటిష్ కాలం నాటి వంతెన కాబట్టి కొత్త వంతెన అయితే ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్తున్నారు. అయితే ఈ రోజు పెనమలూరులో ఉన్న పాత వంతెన కూలిపోయింది. బికాజ్ కొత్త వంతెన మీద ఎక్కువగా రిపీటెడ్ గా ఎక్కువ లోడ్స్ తో లారీలు తిరగడం వలన నడకదారి వారు పాత వంతెన వాడారు. పాత వంతెన కూలిపోయిన సందర్భం ఆ టైంలో ఎవరు అదృష్టవశాత్తు ప్రజలు ఎవరు దాని మీద తిరగట్లేదు. ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఇక్కడైతే 24/7 హై ఇదితో వెయిట్ తో లారీలు కానివ్వండి, టన్నుల కొద్ది వెయిట్ తో లారీలు, ఇక్కడ వాహనాలు, ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఇది కనుక ఏదైనా అయితే దురదృష్టవశాత్తు ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే రిపేర్లు కాదు, ఎప్పటికప్పుడు మరమ్మతులు కాదు, కొత్త వంతెన కావాలి మాకు, కొత్త వంతెన అని అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏ లారీని, ఏ వ్యాపారాన్ని ఇక్కడ ప్రజలు కానీ ఎవరు తప్పు పట్టట్లేదు, కించపరచట్లేదు. కేవలం ప్రజా సంక్షేమం అనే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి లారీలు ఎద్దడైనా తగ్గించాలి, లేదంటే వెంటనే కొత్త వంతెనైనా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మరి ప్రాబ్లం జరిగినప్పుడు పోలీసులు ఉండాలి. ఏమవుతున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? 4 లారీలు 5 లారీలు బ్రిడ్జి మీద వస్తే అవుతాయా? 20 టన్నుల కెపాసిటీ ఉంది, 50 టన్నులు వేసుకొస్తాను లారీ. వచ్చే లారీలు కొత్త వంతెన మీదగా రాకూడదు. వచ్చింది అనుకో అదే స్థితి పడుతుంది పెద్ద లారీలు కాడ. 1920లో కట్టారండి ఇది బ్రిడ్జి. అది చెబుతారు 106 సంవత్సరాలు అంట. నడుతాకన్నా ఉండేది వరకు, ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి కనీసం నడుతాకన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు అసలు. మెయిన్ ఒక్కరు కూడా రాట్లా, రోడ్డు తీసి పడిపోయిన కాడి, వంతెన పడిపోయిన కాడి నుంచి బస్సులు సరిగ్గా ఆపడం కూడా ఆపుతలేదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఒక మనిషి ఆపేట్ చేయొచ్చు, ఆపట్లా.
లారీ వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు మామూలు ఇబ్బంది కావట్లే. రోడ్ వేసిందేమో చిన్న రోడ్డు, ఆ లారీ టన్నేజ్ ఎక్కువ వస్తుంది. లారీ వల్ల వెహికల్స్, చిన్న వెహికల్స్ కానీ కష్టం అవుతున్నాయి బాగా. పెనమలూరుకి రుణపడి ఇంకొంది ఆ వంతెన. రుణపడి ఉండమంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు. అది కనుక ప్రయాణం చేసేటప్పుడు కనుక పడితే ప్రాణ నష్టం చాలా జరిగింది. అది మరి వాళ్ళు ఎప్పటికప్పుడు అదే చేస్తూ ఉన్నారు. కానీ కొత్తది ఆ ఇసుక లారీలు పెద్ద పెద్ద లారీలు రాకుండా చూస్తే కొంచెం బాగుండేది. లేదంటే కొత్త వంతులు కట్టుకోవాల్సి వస్తుంది. కొత్త వంతెన కట్టాలి. ఇబ్బందులు పడుతున్నాం చాలా బస్సు నడవట్లేదు. మేము డ్యూటీకి వెళ్ళేవాళ్ళం రోజు ఉప్పులూరు వంతెన వల్ల. మరి ఉప్పులూరు నుంచి ఈడుగోలు రోడ్డుకి నడిచెళ్ళి ఎక్కుతున్నాము.